మీ మాట బ్రతికించేది, నెమ్మదించేది, ఆశీర్వదించేది. ఎవరు నీ మాట విని దాని ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారో అట్టి ప్రతి వారిని జీవించేవారు. వినగలిగించేది, గ్రహించగలిగిన మనసు నీవు నాకు కలిగించిన ప్రతి వారికి దయచేయి. నీ వాక్యం ప్రజల్లో పని చేయకుండా చేయాలనుకుంటున్న సైతాను శక్తుల ప్రభావం యేసు క్రీస్తు నామములో పాతాళానికి పోతుంది. తండ్రి, గడిబిడి చేసే సైతాను యేసు నామములో పాతాళానికి పోతుంది. ప్రభా, మీరే కార్యం జరిగించు. మీ అభిషేకం ఇక్కడ ఉంచున్నాను. మీ అభిషేకం మాత్రమే కృపచ్చు. మీరేం మాట్లాడు. ఏకాత్మ, ఏక మనసు, ఏక భావము, ఏక తాత్పర్యము సంఘంలో దయచేయండి. క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పే వాక్యం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రభా, వాక్యం అర్థం చేసుకోవడానికి తగిన జ్ఞానమైన ప్రభా. హల్లెలూయా. ఈ లోకంలో 3 రకాల ప్రజలు ఉన్నారు. ఎన్ని రకాలు? 3 రకాల ప్రజలు. ఒకటి దేవుని కలిగిన ప్రజలు, దేవుని కలిగిన ప్రజలు. రెండవది దేవుడు లేడు అని చెప్పే ప్రజలు. మూడవది దేవుడు ఉన్నా ఆయన ఎవరో అర్థం కాని ప్రజలు. దేవుని మొదటి ప్రజలు ఎవరు? దేవుని కలిగిన ప్రజలు. రెండవది దేవుడు లేడు అనే ప్రజలు. దేవుడు లేడు అనే వారిని ఏమంటారు? నాస్తికుడు, బైబిల్ అంటారు. బుద్ధిహీనులు. చదవడమే రెవల్యూషన్. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. కీర్తనలు 14:1. నా వైపు చూస్తూ ఉండండి, నిద్రపోకండి, నేల చూపులు చూడకండి, నా వైపు చూడండి. నిద్ర వస్తే ఇంటికి వెళ్ళి పడుకోండి. నేనేమీ అనుకోండి, నన్ను ఇబ్బంది పెట్టండి. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. ఏమని స్తోత్రం. దేవుడు లేడు అని వారు ఎవరంట? బుద్ధిహీనులు. బుద్ధిహీనులు ఏమనుకుంటారు? బాగుందంటే దేవుడు లేడు అనుకుంటారు. హల్లెలూయా. మూడో ప్రజలు ఎవరని చెప్పాను? ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, కానీ ఆయన ఎవరో అర్థం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉదాహరణకి దేవుని కలిగిన ప్రజలు దేవుని మీద ఎలా ఆధారపడతారు అనేది కొన్ని విషయాలు మనం చూద్దాం. కీర్తన గ్రంథం 111వ అధ్యాయము 10వ వచనం ఒకసారి. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. చాలు. యెహోవా యందలి భయము. దేవునికి భయపడేవారికి ఏమొస్తుందట? జ్ఞానం వస్తుంది. ముందు మాట ఏమొచ్చేది? యెహోవా యందలి భయము పవిత్రమైనది. మాట చదువుతారు ఎవరైనా? కీర్తన 19వ అధ్యాయము 9వ వచనం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము. దేవుని పట్ల కలిగిన భయం ఏంటంటే పవిత్రమైనది. భయం 2 రకాలు. పవిత్రమైన భయం వేరు, భయం వేరు, భయం నటించడం. కానీ క్రీస్తు యేసుని రక్షకుడుగా అంగీకరించిన వారు ఎవరైనా ఆయన పట్ల చూపించే భయభక్తులు ఎలాంటివి అంటే అది పవిత్రమైన భయం. అది తన ఆత్మను కాపాడుకునే భయం. ఎక్కడ ఆత్మకు మరణం కలుగుతారో అని చెప్పి అన్ని విషయాల్లో తూచి అడుగులేసే భయం. ఏ మాట ద్వారా నేను కలంకం తెచ్చుకుంటానో, ఏ చూపు ద్వారా కలంకం తెచ్చుకుంటానో, నా ప్రవర్తన ద్వారా ఎక్కడ నాకు కలంకం వస్తుందో, ఎక్కడ దేవుని నామానికి దోషం కలుగుతుందో అని చెప్పి భయపడుతూ జీవించేవాడు కాదు. ఎలా జీవిస్తారు? నా జీవితం ద్వారా దేవుని నామానికి ఏమైనా అవమానం కలుగుతారా? అటువంటి జీవితం నేను జీవించకూడదు ప్రభా అని భయం కలుగుతాను. నేను దినాన్ని నేను ఒక సాక్ష్యం
సాక్షి చెప్పిన ఆవిడ ఇంచుమించు 80 సంవత్సరాలు ఉంటుంది కదా, ఎవరు మాత ఎవరు ఉన్నారు ఉంటుంది కదా 80 సంవత్సరాలు దేవుని ఇస్తారు. 80 సంవత్సరాలు వృద్ధురాలు మందిరంలో కూర్చొని సాక్షి చెప్తుందంటే అసలు యూట్యూబ్లో చూస్తున్నట్టు ఎట్లా ఉంటుంది ఈ సాక్షి అన్నట్టు. కానీ ఆవిడ సాక్షి ఏం చేసిందంటే పొరపాటు చేసింది, పిచ్చెంగిలో చేసింది, భయించు. ఆమె ఎవరి కాలంలో ప్రభువు నమ్ముకుంది. భర్త భయంకరమైన శాడిస్ట్, భయంకర చాలా పంపించాను చూసారు లేదు సీరియల్స్ కాబట్టి ఆ సాక్ష్యం పంపించాను. ఎంతో చూశాను, చూసిన వాళ్ళు ఒకసారి నేను చిన్నమందులో పంపించాను సాక్ష్యం చూశాను అన్నారా. ఆ ముసలి ఎవరి కాలంలో వచ్చింది, ఇప్పుడు 50 సంవత్సరాలు ముసలి. ఆ రోజు ఎలా మాట్లాడితే ఈ రోజు అలాగే మాట్లాడుతున్నాం. ఆవిడ సాక్ష్యం వినదాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈయన బయటకి ఎక్కడికి వెళ్ళి స్వార్థ చేయకపోయాడు. కారణం ఏంటంటే ఆవిడ చూసే ప్రజలు మందిరానికి వచ్చారు. ఆవిడ చూసే ప్రజలు మందిరానికి వచ్చారు. ఎవరో ఆవిడ పరిచయం చేసింది ఆవిడికి యేసు ప్రభు. ఆ పరిచయంతో యేసు ప్రభు సన్నిధికి వెళ్ళింది. వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రజలను చూసి వస్తా ఉన్నారు మందిరానికి. ఇంకేంటి కారణం ఏంటంటే ఆవిడ ప్రవర్తన. ఆవిడ సంఘం పేరు చెప్తా ఉందండి. అప్పుడు పలానా సహోదరి వాళ్ళు మేము ప్రార్థన చేశామంటే ఆ ప్రేమ ఆ బ్రహ్మము ఈ రోజు విడిపోలేదు. ఆ అక్క అలా చెప్పింది. ఆ అక్క అంటే ఒక 80 90 ఉంటుంది. ఈ అంటే అంటే ఎవరు సువార్త 5వ సువార్త అంటే ఈ తల్లి 5వ సువార్తగా ఉంది. ఆ సాక్ష్యము నాకు చాలా ఆశీర్వాదకరంగా అనిపించింది. దేవుని స్తోత్రం. వినడం ద్వారా నేను ఆశీర్వాదం అనుకున్నాను. ఆ సాక్ష్యం అనుకున్నాను. అంటే ఇప్పుడు సువార్త ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమో సాక్షిగా ఉండడం కూడా అంతే. తన ఇంటి వారికి, తన ఇరుగుల వారికి, తన భర్తకి, ముఖ్యంగా భర్త ఇది మహా శాడిస్టుడి. మన అందరికీ కూడా ఎవరంటే ఒక గర్భం. చుట్టుపక్కల వాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళతో సువార్త చెప్పేదట. ఆమె ఒకసారి ఏదో ఊరు వెళ్ళిపోయింది, వేరే ఊరు వెళ్తే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి మీటింగ్ వచ్చేసారు. ఈ మీటింగ్ అక్కడ మాస్టర్ గారు వాడు ఎవరో ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ ఎవరినే రమ్మని చెప్పాలి. ఆమె ఎవరినే రమ్మని ఆమె జీవితాన్ని పెట్టి ప్రజల దగ్గరికి వస్తాం. సాక్షి మరి మనల్ని పెట్టి ఎవరైనా ప్రభువులు వచ్చేవాళ్ళు అయ్యా నా ప్రవర్తన పెట్టి వీళ్ళు వచ్చారంటే ప్రభువులు చెప్పడానికి మన అమ్మ నాన్న కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ చాలా కాలం ఏంటి కదా మన ప్రభుత్వం ఉంటుంది. నీకు ఫ్రెండ్స్ ఎవరైనా ప్రభువులు వచ్చారని ఎవరు ఇంకేంటి పక్కన ముఖ్యం బట్టి మీరు రక్షణ కాలంలో ఎవరిని దేవుడి సన్నిధికి తీసుకుని రాలేదంటే బ్రతికినవాడు చేసుకునేవాడు. మనం రక్షించబడింది ఇతరులను రక్షించబడి ప్రజలు మన మాట చూస్తారు, మన చూపులు చూస్తారు, మన తలపులు చూస్తారు. మనం అత్తింటికి వెళ్ళాం అనుకుందాం, అమ్మాయిని అత్తింటికి వెళ్ళారు అనుకుందాం, అత్తింటి వారు నామకాంత స్థితిలో ఉన్నాను అనుకుందాం. వారందరూ ఏ స్థితిలోకి వచ్చేయాలి? మంచి విశ్వాస జీవితంలోకి వచ్చేయాలి, ప్రత్యేక జీవితంలోకి వచ్చేయాలి. అలా ఎవరైనా నేను అత్తగారికి వెళ్ళిన తర్వాత ఎవరు బాధలో ఉన్నానంటే నాకు చెప్పిన ఎవరున్నా అలాగే నాకు తెలిసిన ఒక పిల్లలు ఏం మా పిల్లగా మార్పు చెందిన అడిగితే అని అంటే ఎందుకంటే ఈ అమ్మాయి వల్ల నేను ఆధారం తీసేసానండి, ఈవిడ వల్ల నేను తెలుసుకున్నానండి. మీకు ముసలాన్ని అడిగితే ఆ అమ్మాయి వల్లనండి, ఆ అమ్మాయి ఆ విధంగా ఉంటే నీ నిలబడి ఏమవుతుంది, అందుకే నేను విడుదల దేవుడిస్తాను. ఒక అమ్మాయి అత్తవారికి వెళ్ళిన తర్వాత ఇరుగుపరుగు వారికి బంధువులకు ఎట్లా కనబడతా ఉంది, మాదిరిగా కనబడతాం. దేవుడిస్తాం. మనం ఎవరికైనా మాదిరిగా ఉన్నామా? మనం వేసుకునే బట్టలు ఒక మాస్టర్ గారు అంటూ ఉన్నారు, ఈ అమ్మాయి మొదట్లో బాగా ఉండేదండి, చక్కగా తెల్లబాటు వేసుకుని వచ్చేదండి,
మా సంఘంతటికి నేను చెప్పాలనుకునేదాన్ని, కానీ రాను ఇవి కూడా మామూలు పట్టేసుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ప్రజలు? మనలో ఇంకా 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 చూస్తూ ఉన్నారు. ఇంకా ఇంకా తగ్గిపోతే ఉపయోగం. బోయేసు మాట అంటే నీ మొదటి క్రియలు కంటే నీ వెలుగుటి క్రియలు చదువుతారు. దూతు గ్రంథం 4 నీవు యెహోవా చేత దీవెన నొందిన దానవు, కొద్దివారు కానీ గొప్పవారే కానీ యవనస్తులని వెంబడింపక నీ మునుపటి సంప్రవర్తన కంటే వెనుకటి సంప్రవర్తన మరి ఎక్కువైంది. చెప్పడు దేవుడు ఎవరు చెప్పి చప్పుడు కొట్టారు? నేను పట్టుకున్నాను, బాగానే ఉంది. ఎవరు పట్టుకుంటారు? ఏమా రూట్ ప్రవర్తన. నీకేం కష్టం ఉందో రూట్ ఎవరు రాయా? నీ వెళ్ళలేదా? రూట్ ఎవరమ్మా? నీకు ఎవరైనా తెలుసు? ఏమా నీకేమైనా తెలుసు? రూట్ ఎవరు? నీకు అలాగే తెలుసా? మూయం ఇస్తే ఇంకా ఇంకా రూట్ ఎవరైనా పరిచయం అవ్వచ్చు? ఏమా భోజనం భోజనం చంటి పిల్లల్ని దేవుడి సన్నిధిలో భరించే భోజనం. చంటి పిల్లల్ని దేవుడి సన్నిధిలో కాల్చడానికి భరించే భోజనం అంటే పక్క అంజురాలు భోజాలే కానీ ఆమె గురించే దేవుడు దేవుడు కాదు, ఆమె చేసే భక్తి కూడా. ఇటువంటి ఒక భోజానికి మెడలు వేసుకున్న పలక 10 ఆజ్ఞలు చూసాను. జాకెట్ దేవుడికి ఇచ్చిన 10 ఆజ్ఞలు, మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞలు చూసాను. అందులో ఉన్న ఒక మానవం పట్టుకుని నరహత్య చేయకూడదు. ఈ నరహత్య చేయకూడదు అనే మాట ఆమెను వేధించింది. కారణం ఏంటంటే రోజు చేసేది అదే. ఆ మాటతో ఆమె దేవుడు తెలుసుకుని చరిత్రలో చెప్తారు. అలా దేవుడు తెలుసుకున్న ఆమె గురించి బోయేజు చెప్తూ ఉన్నాడు. భర్త చనిపోయాడు, అత్తగారు చెప్పింది, అమ్మా నీకు ఇవ్వడానికి నాకు దగ్గర కొడుకులు లేరు, మీ అమ్మగారికి వెళ్ళిపో, మళ్ళీ పెళ్లి చేసుకో, పిల్ల పాపలతో సుఖంగా ఉండు అని అత్తగారు చెప్పింది. రూతుకి చెప్పింది, వార్పకి చెప్పింది. సరే వార్ప ఏడ్చింది, అత్తగారిని ముందు పెట్టుకుంది, వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం అతనితో ఒక మాట చెప్తుంది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు చర్చిన చోటే నేను చూస్తాను. చెప్పడు దేవుడు. ఏంటంటే అత్తగారికి దేవుడు ఎవరో తెలిసినా ఆ దేవుని నీతి మార్గంలో అత్తగారు జీవించలేకపోయి మోయము దేశానికి వచ్చింది. మోయము దేశంలో ఉన్న ఆమె అత్తగారు దేవుడు ఎవరో తెలుసుకొని అత్తగారు దేశం వచ్చింది. అంత మాత్రమే కాదు, అక్కడ తన సాక్ష్యము ఇతరులు చూస్తూ ఉన్నారు. బోయేజు ఒక దామోదిని చెప్తా ఉన్నాడు, కుమారి నువ్వు వచ్చిన నుంచి చూస్తా ఉన్నావు, నువ్వు ఎవరిని వెంబడించలేవు, నీ మునుపటి ప్రవర్తన ఎలా ఉందో దానికంటే మంచి ప్రవర్తన ఈరోజు నువ్వు కలిగి ఉన్నావమ్మా. దేవుని స్తోత్రం. ఏమి పిలిచాడైనా? కుమారి. ఆ బోయేజు ఆ రూతుని వివాహం చేసుకున్నాడు. ఆ రూతు కుటుంబంలో నుంచే యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎవరి ద్వారా ఎవరికి పేరు వచ్చింది? అత్తగారి ద్వారా కోడలు వచ్చిందా? కోడల ద్వారా అత్తగారికి వచ్చిందా?
ద్వారా ఏమిచ్చింది? క్రీస్తు యేసు యొక్క వంశావళి జాగ్రత్త ప్రార్థన చేస్తుంది. తోటలు ఎవరావిడా? అంజుల పూసాడు. ఎవరిని పెళ్లి చేసుకుంది? దేవుని కలిగిన కుటుంబంలో పడింది. దేవుని కలిగిన కుటుంబంలో ఉంది కానీ వారికి దేవుని శక్తి వారికి తెలియదు. ఆమె పేరు క్రైస్తవ పేరే నయోమి, మధురమైనది. దేవుడే నా రాజు, దేవుడు మాత్రం కలిగి ఉన్నారు. కానీ ఆ దేవుడు వారితో వాళ్ళు ఉంచుకోలేదు. కరువు వచ్చిందని, సమస్యలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, దేశం పోయాయి. స్తుతిని ఆరాధన వదిలేసి బెత్తల నియమును విడిచి, అంటే రొట్టెల గృహాన్ని విడిచి, యోగా స్తుతిని విడిచి వెళ్ళిపోయారు. 10 సంవత్సరాలు ఉన్నారు దేశంలో. తన 2 కుమారుడిని కోల్పోయింది. కానీ ఒక కోడలు మాత్రం తనతో వచ్చింది. నిరీక్షణ లేని ఆ జీవితంలో ఒక నిరీక్షణ ఆ కోడల ద్వారా కలిగింది. ఎలాగంటే ఆ కోడలు మోడుబారిపోయిన జీవితం ఆమెది. యేసు దేవుడు ఎప్పుడైతే ఆమె తెలుసుకుందో మోడుబారిన ఆమె జీవితము మరలా చిగురించడం ప్రారంభించింది. ఇప్పుడు విన్నాను పడ్డ మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలని ఉద్యోగాలను ఇది ఊసం లెక్క. మీకు చెప్పింది మధు అని చేసి అన్న చెప్పింది ఎండిన ఎడారిలో అనే పాట. దేవుని స్తోత్రం. ఎండిన ఎడారిలో చిగిరిపబడిన జీవితం చెప్పి వాళ్ళు పాడారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎందుకు ఈవిడ జీవితం చిగిరించడానికి కారణం ఏంటంటే ఆమె తెలుసుకున్న దేవుడు ఎండిన జీవితాలను చిగురింప చేయగలిగిన దేవుడు కనుక ఆ దేవుణ్ణి నమ్మిన ఆమె జీవితంలో ఘనత అనేది కారణమైంది. అంటే మన దేవుడు ఎవరు అంటే ఆయన కనపరిచేది. ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తన 91వ అధ్యాయము గమనించండి, సహాయం చేయండి. నన్ను కనపరిచే వారిని నేను ఘనపరుచుచున్నాను. అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తెప్పిస్తాను. అతను నా నామం ఎరిగిన వాడు కనుక. రూతు దేవుని నామాన్ని ఎరిగింది, ఆయన శక్తి పెరిగింది, ఆమె ఘనపరచబడతా ఉంది. 50 సంవత్సరాలు అయిపోయింది, ఆమె కీర్తి మాత్రం అయిపోయింది. ఏమి స్తోత్రం. అందుగారైన కోడలు, దేశముగాని చేసుకొచ్చిన కోడలు, ఆమె కీర్తి మాత్రం ఇంకా ప్రయాణం చేస్తూనే ఉంది. కారణం ఏంటంటే దేవుణ్ణి హత్తుకునే వారి జీవితాలు ప్రయాణం చేస్తూనే ఉంటాయి. అది ఆగు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక యేసుని ఎరిగిన వారు ఒక మాట అంటున్నారు. ఆగిపోను నేను సాగిపోచున్నాను, ఆగిపోను నేను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి ఎప్పుడు స్టార్ట్ అయింది? ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నన్ను నీ కుమారుడిగా నీ కుమార్తెగా చేసుకో అన్నప్పుడు స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఆ రోజు ఎత్తుకున్న సిలువ ఎప్పటిలోకి వెళ్ళాలంటే చర్చే వరకు వెళ్ళాలి. ఆగిపోను నేను సాగిపోచున్నాను, సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి
ఇది అయిపోయేది కాదు. పెళ్ళైన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత అయిపోయేది కాదు. ఒకసారి ప్రభుత్వం సమర్పించబడిన తర్వాత ఇది సాగుతూ ఉండాలి. అసలు మనకు ఆ విషయం గుర్తుందా? నేను యేసు ప్రభువును నమ్ముకున్నాను అనే విషయం ఎవరికైనా గుర్తుందా? మీ రక్షణ మార్గం ఏమైనా కొనసాగుతూ ఉందా? ఒకవేళ నువ్వు నమ్మిన యేసు ప్రభువును మర్చిపోతే పెళ్ళయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత స్థితిగతులు మారిన తర్వాత నువ్వు దేవుని మర్చిపోతే నీకంటే దౌర్భాగ్యుడు ఎవరు ఉండదు. బైబిల్ సెలవిస్తూ ఉంది. పేతురు పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. జీసస్ చదవండి 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 చదవండి. జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయము అమర్చుకోండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా, హల్లెలూయా హల్లెలూయా. ఇది దైవిక సంబంధమైన కొన్ని లక్షణాలు మనం కలిగిన తర్వాత అవేమన్నారట? విస్తరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యాకోబు మంద విస్తరించింది. యాకోబు మంద విస్తరించింది. తను చంపడానికి వచ్చేవాడికి 4 మందులు ఇస్తా ఉన్నాడు ఆయన. అయినా ఇంకా ఆయన దగ్గర మంద ఉంది. ఓ యాకోబు, నీ మందులు ఎలా విస్తరించాలి? నేను నా దేవుని చిత్తాన్ని చేయించున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇస్సాకు చిత్తాన్నేసి 100గా ఫలించను. ఓ ఇస్సాకు ఎలా ఫలించావు? నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. శరీర సంబంధమైన విస్తరణ, మరి ఆత్మ సంబంధమైన విస్తరణ అది ఇస్సాకు దగ్గర ఉంది, యాకోబు దగ్గర ఉంది, అబ్రహాం దగ్గర ఉంది. ఆయన చెప్తున్నాడు, నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారి లోకం నుంచి వెళ్ళిపోయారండి? లేదు, వారు జీవిస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారి భక్తి విస్తరిస్తూ ఉంది. ఈ రోజు ఎవరికి ఏ గుణగణాలు కావాల్సి వచ్చినా వారి దగ్గర నుంచి ఏం తీసుకోవాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మనకి కలిగినవి ఏమైనా విస్తరించబడ్డాయా? అసలు మనం ఏమైనా కలిగామా? ఏమైనా సంపాదించుకున్నామా? యేసు ప్రభువులో ఆస్తిపాస్తులు కాదండి. వ్యభిచారి కూడా సంపాదిస్తాం ఆస్తిపాస్తులు. అది కాదు. ఆత్మ సంబంధమైన ఏమైనా సంపాదించుకున్నామా? ఇల్లు వాటిలు కాదు, వస్తాయి. ఇల్లు వాటిలు వెనకాల వస్తాయి. దానికోసం ప్రత్యేకంగా ప్రయాసపడక్కర్లేదు, ఎవరిని అడుగునక్కర్లేదు. మొదట నా నీతిని, రాజ్యాన్ని ఎత్తకండి, అప్పుడు అవన్నీ ఇస్తాను. నో ప్రాబ్లం, నో డౌట్. ఇంకా నమ్మకంగా వెళ్ళిపోయేవారు ఎవరు కూడా వెనక చూడవలసిన పని లేదు. అలాగే
కానీ ఆత్మ సంబంధం ఏమైనా మనం సంపాదించామా? మన విశ్వాసం ఏమైనా డెవలప్ అయిందా? మన ప్రత్యేకత ఏమైనా డెవలప్ అయిందా? మన సమర్పణ ఏమైనా డెవలప్ అయిందా? మన భక్తి ఏమైనా డెవలప్ అయిందా? దేవుని స్తోత్రం. లేదు లేదు. చాలా మంది భక్తిని డెవలప్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులుగా మా భక్తి ఏమైనా డెవలప్ అయింది? మన భక్తి డెవలప్ అయితే సంఘము దీనికి 4 ఎత్తులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఒక్కరు కాదండి, ఒక్కొక్కరు 1000 మంది సమానం. ఒకడు 1000 మందికి చదువుతున్నారు. ఇద్దరు లెక్కలు ఎలా చూడండి. నా లెక్క కలిగి ఒకరు 1000 మందికి సమానం అంటే ఇద్దరు 2000 మందికి సమానం కాదు. కానీ దేవుడి లెక్కలు ఎలా ఉన్నాయి? ఒకడు 1000 మందికి సమానం అయితే ఇద్దరు కలిస్తే 10,000 మందికి సమానం. అంటే ఇక్కడ కూడా మీరు ఒక్కరే, కానీ ఎంతమందికి సమానం అయ్యిందో ఒకరు 1000 మంది. మీకు ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. ఒక్క యోన దేవుని మాట వినకపోయినప్పుడు దేవుడు ఇవ్వాల్సిన ఇచ్చేసి పంపించాడు. ఇప్పుడు యోన వెళ్ళి సువార్తను ప్రకటిస్తే 1,20,000 మంది రక్షించారు. ఎంతమంది ప్రకటిస్తే ఒక్క యోన. ఒక్కరు నిజానికి చెప్పాడు. ఇదిగోండి మా ఇంట్లో మా అమ్మ నాన్న నామకరణ స్థితిలో ఉన్నారు, వారికి మనం వాక్యం చెప్పాను, చెప్పి వారిని రక్షించాము, ప్రభుత్వం తీసుకుని వచ్చామండి. అది పాపం కదండి. నామకరణ స్థితిలో ఉన్న అక్కజీవులను కానీ అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ సజ్జులు మళ్ళించిన పాపము అసలు ఇది గుడికి వెళ్తున్నారు కదండి. ఏ స్వామి పోతా అరకాన్ని పంపిస్తావామే, అరకాన్ని పంపిద్దామని అంటే నీకు పరలోకం నీ అమ్మ నాన్న నాటమా, నీకు పరలోకం నీ అక్కజీలు నాటమా, నీకు పరలోకం నీ బంధువులకు నాటమా, నీకు పరలోకం నీ పిల్లలకు నాటమా? బైబిల్ ఏం చెప్పింది చూడండి. యాకోబు పత్రిక మా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యం నుంచి తొలగిపోయినప్పుడు యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19వ మాట. సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరియు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గం నుంచి మళ్ళించేవాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి ఎక్కడి నుంచి రక్షించాడండి? ఎక్కడి నుంచి మరణము అంటే నరకం నుంచి ఒక ఆత్మ ఏం చేసాడు? ఎవరైనా తప్పు మార్గంలో ఉన్నప్పుడు వారిని ఏం చేయాలి? కూర్చోనండి. హల్లెలూయా హల్లెలూయా. ఎవరైనా తప్పు మార్గంలో ఉన్నప్పుడు వారిని ఏం చేయాలి? సత్యంలోనికి మళ్ళించాలి. వాళ్ళు ఏదో గుడికి వెళ్తున్నారండి, అంత పాడు చేయకూడదు కదండి. అప్పుడు ఇది ఎక్కడికి వెళ్తావు? మేలైనది చేయనెరిగి ఉండియు చెయ్యని వానికి పాపం కదా. దేవునికి స్తోత్రం. మేలైనది వారిని గుడి మానిపించొద్దు, ఎన్నో గుడికి వెళ్ళమండి, కానీ సత్యాన్ని వాళ్ళకి చెప్పి సత్యంలోనికి మళ్ళించు. తర్వాత పరిశుద్ధాత్మ పని పరిశుద్ధాత్మ చేసుకో. వారిని బలవంతంగా తీసుకురానక్కర్లేదు. ఇక్కడ మీది సత్యం కాదు, మాదే సత్యం చెప్పనక్కర్లేదు. మన సంఘం కోసం మనం చెప్పుకోనక్కర్లేదు. మన దేవుడు ఎవరో, ఆయన ఏం చెప్పాడో అది చెప్పిన తర్వాత వాళ్ళే వస్తారు. లేదు వాళ్ళు వెళ్ళే గుడి నుంచి మనం వాళ్ళు ఏం చేయొద్దు, కానీ సత్యాన్ని విన్నారా నువ్వు తప్పించుకుంటావు, వినలేదా అది పోతావు, తెలిసింది చెప్పలేదా నీకు నరకుందా. బైబిల్ ఏముందంటే అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవరి వల్ల అభ్యంతరం వస్తుందో ఆ మనుషునికి. హల్లెలూయా హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా మన మూలముగా యేసు ప్రభువు నమ్ముకోలేదు అనుకుందాం, మనకు నరకుందాం. నేను పరిశుద్ధాత్మ పొందానండి, నేను బాప్తిసం పొందానండి, నువ్వు ఏమంటే పొందు. నీ మూలంగా ఇంకొకరు ప్రభులోకి రాలేదు అంటే, నీ మూలంగా ఇంకొకరు ప్రభులో నుంచి పక్కకి వెళ్ళిపోయేది అంటే నీకు నరకం తప్పదు. హల్లెలూయా హల్లెలూయా. సరే, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నా, దారి తప్పిపోతుంది.
స్తోత్రం చెప్పారు. హల్లెలూయా హల్లెలూయా. దేవుణ్ణి కలిగి ఉన్నవారు చేసే పనుల కోసం మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇప్పుడు మనం చదివేము 111:10 యెహోవా యందు భయము జ్ఞానం ఇచ్చును. ఏమిస్తుందట? దేవుని పట్ల భయభక్తులు మనకి ఏం కలుగు చేయాలి? జ్ఞానాన్ని కలుగు చేయాలి. హల్లెలూయా. జ్ఞానం వస్తే ఏమొస్తుంది? అన్నీ వస్తాయి. జ్ఞానం లేకపోతే ఏమి రాదు. హల్లెలూయా. 115:11 వచ్చిన ఒకసారి కీర్తన 115:11. యెహోవా యందు భయము భక్తి కలిగిన వారు దేవునికి స్తోత్రం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యెహోవా యందు భయం కలిగిన వాడు చెప్తా ఉన్నాడు. దేవుని పట్ల భయం కలిగిన వాడు మిగిలిన వారికి ఏం చెప్తున్నాడు? ఓ దేవుని పట్ల భయము భక్తి కలిగిన వారులారా, మీరు యెహోవా యందు నమ్మకం ఉంచండి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకున్న మనం ఎవరైనా అవిశ్వాసంలోకి వచ్చినప్పుడు మనం ఏమని చెప్పాలి? ఓ దేవుణ్ణి నమ్ముకున్న వారులారా, ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన మనకి ఏమై ఉన్నాడు? సహాయము. హల్లెలూయా. ఆయన మనకి దేవుడు మనకి ఎవరు? అవి మాట్లాడాలి అడిగిన దానికి సమాధానం చెప్తా ఉండాలి. కొంచెం కిందకి తీసిపడ్డాడు, ఏమనుకోదు. రబ్బర్కారు స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ సహాయం ఎవరు? ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎంతపరంగా చెప్పొచ్చు, యేసుక్రీస్తు మాకు సహాయము. మాకు సహాయం చేసిన దేవుడు మీకు కూడా సహాయము. ఎవరు చెప్తాడు అన్నమాట? ఆశ్రయించిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పక్కన మరొక మాట కూడా చూడండి. 119:14 వచ్చింది చూడండి. 119:14. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి. అమ్మా, నీకు ఎవరికైనా అర్థమైందన్నమాట? నీకేమో రూపా? నీకేం అర్థమైంది? ఏమి అర్థం ఉంది? మళ్ళీ చదువమ్మా. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనము నీ శాసనముల మార్గమును బట్టి. ఎందుకు సంతోషిస్తున్నాడు ఆయన? మోషే అంటే శాసనం ఎలాగుంది ఆయనకి? సర్వ సంపదలు దొరకడం కంటే శాసనం అంటే అందరికీ తెలుస్తుంది. నీకు దేవుడు కావాలో 5 లక్షలు కావాలంటే నాకు 5 లక్షలు ఇచ్చే ఒక దేవుడు ఉన్నాడు. తర్వాత కూడా ముందు డబ్బులు ఇచ్చి బ్యాచ్ ఎక్కున్నాడు. హల్లెలూయా. ఏంటట? ఒక భార్య భర్తను హెచ్చరిక చేస్తూ ఉంది. ఏమండి, మీరు బాప్తిసం తీసుకున్నారు, ప్రభు వల్ల కూడా తీసుకోవాలి, లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు అందట. ఎవడు చూసి వచ్చాడని అర్థం అన్నాడట. ఏమన్నాడు? ఎవడు చూసి వచ్చాడని అర్థం అన్నాడట. మరలా నేను వచ్చేస్తున్నాను, తప్పించుకుని వచ్చేస్తున్నాను. దేవుడు అంటాడు అక్కడికి వెళ్ళి అంటున్నాడు. మళ్ళీ వేరే రూట్లో వచ్చేస్తున్నాను. మళ్ళీ దేవుడి చేత అక్కడికి వెళ్ళి అంటున్నాడు. వెళ్ళరా అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళాను. మళ్ళీ వెనక్కి వెళ్ళేసరికి నీకోసమే పూర్తి నుంచి ప్రార్థన చేస్తున్నాను. మొత్తం వచ్చారు, సంతోషం. ఏం చేస్తున్నారు తల్లి? హల్లెలూయా. నేను తప్పించుకునే వాతావరణం బాగోలేదు, తర్వాత వెళ్దామని అనుకున్నప్పటికీ కూడా ప్రార్థన చేస్తున్నాను. ఏమనిపిస్తుంది? హల్లెలూయా. ఆయన ఏమనుకుంటున్నాడు? ఉందో లేదో ఎవరికి తెలుసు, ఉందో లేదో చెప్పడం జరిగింది. స్తోత్రం. ఇక్కడ ఏది విలువైంది అంటే డబ్బు కాదు విలువైంది, దేవుని మార్గము విలువైంది. హల్లెలూయా. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? లోకాన్ని సంపాదించిన ఓకే, కానీ వాడికి ఏం లేదు, పరలోకం లేదు. ఈ లోకంలో ధరించుకోవడానికి బంగారం ఉంది, కానీ బంగారానికి కాలు కింద తొక్కి నడిచి భాగ్యం వాడికి లేదు. ఏమి స్తోత్రం. బంగారం ఎక్కడ ఉంటుందట? కాలు కింద. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అన్నాడు ఆయన, నా బంగారమా నా
చంద్ర వినబడుతుందా? పక్క వెళ్ళిపోతుందా కిటికీలోంచి? హల్లెలూయా హల్లెలూయా. బాబు సాల్మన్ బాబు వినబడుతుందా? కిటికీ పక్కన కిటికీలోంచి పోతుందా? చెప్పు. హల్లెలూయా హల్లెలూయా. ఏం దొరికినట్లు? సర్వ సంపదల కంటే ఏది ఇంపార్టెంట్? మళ్ళా చదవమాట. నీ శాసనముల మార్గమును బట్టి ఎవర మాట చెప్తున్నారు? దేవుని కలిగిన వాడు చెప్తున్నాడు ఆ మాట. ఒరే బాబా, డబ్బు పక్కనట్రా, ఆ సర్వ సంపదలు పక్కనట్రా, నీ మాట నీ శాసనము వాటి అన్నిటికీ 18 మాట చదువుమా. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా పనులు. దేవుని స్తోత్రం. నీ ధర్మశాస్త్రమును నీ ధర్మశాస్త్రమునందు దేవుని వాక్యం నేను చదివేటప్పుడు గుర్తొచ్చినప్పుడు ఎన్నిసార్లు ఎన్ని వందల సార్లు నేర్చానండి, వందలసార్లు నేర్చానండి ఆ వాక్యం చదువుతుంది. ఎక్కడెక్కడ కొన్నిసార్లు బాడీ ఇలా బిగిసిపోయా స్తోత్రం నాయన అనిపించింది. కొన్నిసార్లు బండి మీద వెళ్ళేటప్పుడు వాక్యం గుర్తొచ్చినప్పుడు స్తోత్రం అని అరిసిన రోజులు ఉన్నాయి. ఎదరన్న వాళ్ళు అలిపింది. ఎందుకంటే అందులో ఉన్న శక్తి ఏదో చదవమన్నారు పాస్టర్ గారు, చదవకపోతే బాగుందని చదివే వాళ్ళు కొందరు ఉన్నారు. కాదు, అందులో ఉన్న సంగతులు ఏమన్నాడు ఆయన? నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు. ఏమని ప్రార్థన చేశాడు ఆయన? నీ ధర్మశాస్త్రంలో నేనేం చూడాలి? ఆశ్చర్యమైన సంగతులు చూడాలి. నా కన్నులు అది దేవుని స్తోత్రం. కన్నులు తెరవబడకపోతే అర్థం కాదు. కన్నులు తెరవబడకపోతే కన్ను ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? తేటగా ఉండాలి. దేశం తేటగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు అంటే నీ కంటిలో ఉన్న నలుసును చూసుకోకుండా ఎదుటివారి కంటిలో ఉన్న దూరాన్ని తీయాలని ఎలా అనుకుంటావయ్యా? ఎదుటి కంటిలో ఏముందట? మన కంట్లో ఏముంది? అసలు మన కంట్లో దూరం ఉంచుకుంటే ఎదురు నడుచు కనపడుతుందా? చాలా మంది కనపడుతుంది. నీకు కనపడదేమో కానీ చాలా మంది కనపడుతుంది. వీళ్ళ కంట్లో దూరం ఉంది కానీ ఎంతవరకు కంట్లో ఏం చేస్తూ ఉంటారు? నడుచు చూస్తారు. మా విషయాలు ఎవరికైనా తెలియచ్చు కానీ పాస్టర్ గారు మాత్రం తెలియదు. అందరికీ తెలియచ్చు కానీ ఎవరికి వెళ్ళకూడదు? పాస్టర్ గారికి తెలిస్తే ఏం చేయాలి? ఇప్పుడు పాస్టర్ గారి అమ్మాయిలో లోపలేస్తారు. పాస్టర్ గారిలో లోపలేస్తారు. పాస్టర్ గారిలో లోపలేస్తారు. మన కంట్లో ఏముంది? ఎదుటి వారి కంట్లో ప్రభు చెప్పాడు, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా. కన్ను చెడినదైతే దేహం అంతా. హల్లెలూయా. మన కన్ను ఇప్పుడు ఎలా ఉండాలి? తేటగా ఉంటేనే కనబడుతుంది వాక్యం. వాక్యం తేటగా ఉంటేనే. నేను వాక్యం చదివేటప్పుడు అసలు నేను యేసుప్రభువులోకి రావడానికి కారణం కూడా ఇదే. ఒక ఆయన ఏం చేశాడంటే ఈ మాట చదివి వినిపించాలట. ఎవరికి? ఎవరో బాగుంటూ ఉన్న ఆవిడికి మాట చదివి నేను వినిపించాడు. నేను ఖాళీగా ఉన్నాను కదా, చదివి వినిపించడమే కదా, ఇవన్నీ వినిపించడం కదా.
కార్తీక మాసం అంతా పురాణాలు వినిపించాం. ఇది పెద్దదేముంది, సరే వినిపిద్దాం అనుకున్నాను. నా కన్నీటి పర్యంతంలో ఈ మాటలు నాకు అందలేదు. చదివిన మాటలు నన్ను ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయి చివరికి యేసు ప్రభువే దేవుడు తెలుసుకునేలా చేసేసి, నేను బాబు నుంచి ప్రభు దగ్గర రాలే, సమస్యలు వచ్చి ప్రభు దగ్గర రాలే, ఎవరో చెబితే రాలేదు నేను. వేదకోళంలో చదివిన మాట నా జీవితాన్ని మార్చేసింది. మా అమ్మ కన్నీళ్ళు నన్ను మార్చలే, నా కుటుంబ సమస్యలు నన్ను మార్చలేదు, ఇంకా పనికి మనం చేసి, కానీ వాక్యం నా జీవితాన్ని మార్చింది. అందుకని చెప్తాడు, నీ ధర్మశాస్త్రమునకు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరుము, నేను భూమి మీద పరదేశమై ఉన్నాను, నీ ఆజ్ఞలు నాకు. ఈ భూమి మీద మనం ఎవరిని పరదేశం, ఈ పరదేశమైన మనకు నీ ఆజ్ఞ మాత్రం నాకు ఏం చేయొద్దు, మరుగు చేయొద్దు. అలాగే దేవుని ఆజ్ఞ మనకి ఎలా ఉండకూడదు, మరుగైపోకూడదు. అంటే గాయపడకూడదు, తెల్లంగా మనకు తెలియదు. ఆజ్ఞ ఎంత విలువైంది అంటే దాన్ని మించిందేది. ఆ ఆజ్ఞ విలువైన ఆజ్ఞను మనం కైకున్నప్పుడు, అలాగే విలువైన ఆజ్ఞ మనం కైకున్నప్పుడు అది మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాం. దేవుని స్తోత్రం. 18 మనసు 18 క్షమించాలి, 119 136. జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందున ప్రజలు దేవుడు మాట కైకోకపోతే దావీదు ఏంటండి, వాళ్ళు సొమ్మేమో పోయిందా, దావీదు సొమ్మేమో పోయిందా? మీకు అర్థమవుతుందా అన్నమాట? నీకేం అర్థమైంది బట్టి అర్థమైనట్టు ఉంది కానీ అర్థం కాదు. వాళ్ళు దావీదు చెప్తున్నాడు, ప్రజలు నీ ధర్మశాస్త్రాన్ని కైకోలేదు. దావీదు నా ప్లేస్లో దావీదు ఉన్నాడు. చూడండి, ఇప్పుడు నేను ఎందుకు ఏడుస్తున్నాను? ప్రజలు నీ ధర్మశాస్త్రాన్ని కైకోలేదు, అందుకు నేను ఏడుస్తున్నాను. ఎందుకు ఏడాలి అంటే ఈ ధర్మశాస్త్రంలో ఉన్న విలువ నాకు తెలిసింది కానీ వీళ్ళకి అర్థం కాదు. అందుకు ఏమని అర్థం చేశాడు? ఆశ్చర్యమైన నీ సంగతులు చూచినట్లు హృదయం తెలు, చెవులు తెలు. దావీదుకి అర్థమైన దేవుడు ప్రజలకు అర్థం కాలేదు, అందుకని టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు. కానీ దాన్ని దావీదు టేక్ ఇట్ ఈజీగా తీసుకోలేకపోతున్నాడు. అంటే దావీదు ఎవరితో అనుకుని ఉన్నాడు? ఆయనే అనుకున్నాడు. అంటే దావీదుకి మరొక జీవితం, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, రాజ్యం ఉంది, కానీ ఆయన హృదయంలో దేవుడు తలని ఇవన్నీ కూడా. దేవుడు లేకుండా ఇదేమి కూడా దావీదు జీవితంలో లేవు. హల్లెలూయా. 162 మాట ఒకసారి చూడండి. 162. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వల్లే. ఏమైనా అర్థమైందో క్వాలిఫికేషన్? నీకు వాక్యం ఏమైనా అర్థమైందా? ఎవరికైనా అర్థమైందా మాట? అనుసరికి ఏమైనా అర్థమైందా? దావీదు ఏడుపు అదే, దావీదు ఏడుపు అదే. ప్రజలు అన్నీ తెలుసు, తెలియదు అన్నీ తెలుసు, ప్రతి సీక్రెట్ తెలుసు, ప్రతి గోడ దగ్గర సీక్రెట్ కాదు, కానీ చెయ్యాలి వాక్యం మీద పెట్టండి. గోడ దగ్గర చెవులు పెడతా ఉన్నారు, అన్నింటితో అన్ని చోట్ల చెవులు పెడతా ఉన్నారు, పక్కన ఏమనుకుంటున్నారు చెవులు పెడతా ఉన్నారు, అన్నీ చూస్తూ ఉన్నారు, సీక్రెట్లు కూడా చూస్తూ ఉన్నారు. సీక్రెట్లు చూసేవారు గోడ దగ్గర చెవులు పెట్టేవారు ఏమిట్లేదు, వాక్యం వింటలేదు, వాక్యం చూడలేదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మన బ్రతుకులు మార్చే వాక్యం ఇది. కానీ దీన్ని చూడట్లేదు, దీన్ని వినట్లేదు, ఎంత వింటాము.
ఆయన చెప్తున్నాడు, విస్తారమైన తోపుడు సొమ్ము, కొన్ని కోట్ల రూపాయలు ఆస్తి వచ్చింది, దాన్ని పంచుకోవడం కంటే నీవు ఇచ్చిన మాటను బట్టి కోట్ల రూపాయల ఆస్తి కంటే నాకు విలువైంది ఏదంటే నీ మాట. అంతే. స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. రోజు అంటాడు ఆయన, దేవా నీవిచ్చిన మాట కొరకు నన్ను ఎలా బ్రతికిస్తావు, నీవు ఇచ్చిన మాట కొరకు నేను ఎదురు చూస్తా ఉన్నా అంటాడు. ఎలా ఎదురు చూస్తున్నావు దావీదుని అడిగితే, నా కళ్ళు కన్నీటి కాచి 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 లోపల పోయాడు. కానీ దేని కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన? నీవు నన్ను ఎప్పుడు ఆదరిస్తావు అని నీవు ఇచ్చిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. ఏమి ఇస్తాను? హల్లెలూయా. నేను చెప్పినంత కూడా వన్ టైప్ ఆఫ్ పీపుల్, ఒక రకమైన ప్రజలు, మొదటి రకం ప్రజలు, దేవుని కలిగిన ప్రజలు, దేవునితో ఉండాలనుకునే ప్రజలు. స్తోత్రాలు. హల్లెలూయా. 168 మాట చూడండి, 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి, నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి, దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి ఎంత నెమ్మది, ఎందుకంటే ఏమయ్యేటండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. లోపల ఉన్న ప్రజలు తూలి తొట్టిల్లు పడడానికి కారణమేమి లేదు. వారు ఎందుకు చచ్చిపోయారండి, వారు ఎందుకు పడిపోయారండి, వారు ఎందుకు కూలిపోయారండి, కారణమేమీ లేదు. హల్లెలూయా. యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. మనము దేని కొరకు కనిపెట్టాలి అంటే ఆయన రక్షణ కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని ఆశ్రయించిన వారి జీవితం ఎలా ఉంటుందో ఇంకొక మాట చూడండి. 121 కీర్తన 1వ వచనం. ఏమ్మా ఏమిటో బతుపడుకోండి. అదే 7 కొండలతో చూస్తాం. యెరూషలేము ఎక్కడ ఉంది? 7 కొండలు. 7 కొండలు వాడెవరు? యెహోవాయే. 7 కొండలు. 7 కొండలు అక్కడ ఎవరైనా ఇక్కడ లేవు. కాల్చి చూసుకోండి. హల్లెలూయా. ఏమన్నాడు ఈయన? కొండల తట్టు. ఎందుకని? అక్కడ నా దేవుడు ఉన్నాడు. ఎత్తైన పర్వతాల మీద, ఉన్నత స్థలం మీద నా దేవుడు ఉన్నాడు కనుక కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. యెహోవా వలనే. ఆయనకు ఒక ఏమా ఉంది. ఏముంది? ఆయనకి సమస్య వచ్చింది, శోధన వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అవసరం వచ్చింది, కానీ ఎవరితో చూస్తున్నాడు? 123 మొదలు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? ఇంకా ఏమన్నాడు? ఇప్పుడు ఏమంటున్నాడు? ఆకాశము ఆశీనుడైన వాడా. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఆకాశము ఆశీనుడైన వాడా, దాసుని కన్నులు తన యజమాని చేతి తట్టును. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ప్రభువుని ఆశ్రయించే వారితో చెప్తున్నాడు. నేను కూడా ఎదురు చూశాను, నాకు సమస్య వచ్చింది, నేను కొండలతో చూశాను. ఆయన అడిగాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ప్రభా? సహాయం చేసేవాడు ఉందే కదా, నువ్వు నాకు ఉండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు కదా, కాబట్టి నువ్వే సహాయం చేయి అని అడిగాడట. ఆయన అడిగి 2వ మాట ఏమన్నాడు? దాసుని కన్నులు తన యజమాని చేతితో చూచినట్లుగా, దాసుని కన్నులు తన యజమాని గారి చేతితో చూసినట్లుగా నా కన్నులు నీ కొరకు చూస్తాను. దేవునికి స్తోత్రం. అంటే ఇతను ఎవరు అంటే కంప్లీట్ గా ప్రభువుని ఆశ్రయించిన వాడు. హల్లెలూయా. ఇతని ప్రయాణం ఏమవలేదు, ఎక్కడ ఆగలేదు. హల్లెలూయా. ఏమండి, ఇది 1 సారి 2 సార్లు అడగచ్చు, అర్థమాట చేస్తుంది. హల్లెలూయా. అర్థమాట అడుగుతున్నాడు. ప్రతి చిన్నదానికి ఆయన అడుగుతున్నాడు, పెద్దదానికి ఆయన అడుగుతున్నాడు.
హల్లెలూయా. ఒకసారి మాత్రం దేవుని అడగలేదండి, ఒకసారి మాత్రం అడగలేదు. ఆడి పిల్లలు నాకు కావాలని అడగలేదు. ఆయన చేసిన తప్పు అందుకు ఇచ్చేది దేవుని కోటింగ్ మామూలుగా ఏమయ్యా అన్నీ అడిగినట్లుగా ఇంకొక ఆడద నాకు కావాలంటే ఇచ్చేవాడిని కదా, ఎందుకు ఆడు భార్యను తీసుకున్నావు, ఆడు చంపేశావు, అనుభవించాను అడిగితే అనుభవించిన శిక్ష ఇంత అంతే కాదు. ఇంతగా ప్రేమించిన వాడే నా హృదయానుసారమైన మనుషుడు దావీదని చెప్పింది దేవుడే, అనుభవించరా ఇది మొదలుకొని నీ బతుకులు ఇద్దరు అని చెప్పి దావీదని పాము కూరుకున్నాడా, కొరకు తేలిపోయేలా ఏడుతున్నాడు. తప్పు చేశాను ఆయన, తప్పు చేశాను ఆయన, తప్పు చేశాను ఆయన. మనం అయితే సింపుల్గా సారీ లార్డ్ ఫర్గివ్ మీ లార్డ్ అంటాం, కానీ ఆయన అలా కొరకు తేలిపోయేలా ఏడుస్తాడు. దేవుడికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుత్వం చూడడం నేర్చుకోవాలి మనం ప్రభుత్వం. మరొక మాట ఇక్కడ చూద్దాము. ఈరోజు చాలా మంది మాట్లాడే ఒక మాట ఉంది. 122 మొదటి కూడా చూడండి. యెహోవా మందిరానికి వెళదామని జనులు నాతో అన్నప్పుడు హల్లెలూయా. ఎవరు వీళ్ళు సంతోషిస్తూ ఉన్నారు? ఒక దేవుని నమ్ముకున్న వాడితో, ఒక దేవుని ఆశ్రయించిన వాడితో, దేవుని మాట ప్రకారంగా జీవించే వాడితో ఏమన్నారట? నేను కూడా దేవుని మందిరానికి అన్నప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడు? మనమైతే ఏం చేస్తాం? వెళ్దాం, నేను వచ్చేస్తాను పిల్లలు, నేను వచ్చేస్తాను. అన్నం పోయి మీద తెచ్చాను, అప్పుడు పోటీ తెచ్చాను, కొంచెం కలుపుతూ ఊరియా కలిసి కూడా ఈవిడ వెళ్దో. హల్లెలూయా. అమ్మా రాత్రికి వెళ్తున్నావు, బేగేళ్ళు, నేను కూడా వచ్చేస్తాను. మా ఆయన ఇప్పుడు తెచ్చాడు దిక్కుమాలి, నేను కూడా వచ్చేస్తానమ్మా, నేను కూడా వచ్చేస్తాను. మధ్యాహ్నం అనుకుంటాను, అనడం లేదు. మా ఆయన ఇప్పుడు తెచ్చాడు వండాలా, ఆడి తినడాను కాదు, నువ్వు తినడా. కొందరికి ముద్ద మొక్కలేక ముద్ద కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. జనులు దేవుని మందిరానికి వెళ్తా ఉన్నప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? మరి సంతోషించలేని వాళ్ళు ఎవరు? మంచి సీరియల్ ఉంది, వచ్చేవాళ్ళు ఎందుకంటే ప్రార్థనకి రే క్యారంలో మనకి ప్రైజులు ఉన్నాడా? వచ్చేవాళ్ళు ఉన్నాం. ఎక్కడ అయిపోతున్నారు? క్యారం కూడా అయిపోతుంది. ఇక్కడ చాలామంది క్యారం బోర్డుని ఎంత ప్రేమిస్తున్నారంటే, దేవుడి సన్నిధిని తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారంటే, రామాలయం దగ్గరికి వెళ్ళి దేవుడి సన్నిధిని అక్కడ చూస్తున్నారు. దేవుడి సన్నిధి అంటే ఎవరు? ఇది దేవాలయం. మీ దేహమున్న ఆలయం అని మీరు ఎరగరా? ఎవడైనా ఆలయం పాడు చేస్తే మీ వారిని దేవాలయాన్ని తీసుకుని వెళ్ళి ఏలి కుమారులు ఎక్కడ పెట్టారు? యుద్ధంలో పెట్టారు. ఇద్దరు తెచ్చారు. అక్కడ వాళ్ళ పిల్లలు తెచ్చారు, వాళ్ళ పిల్లలు తెచ్చారు. మందసాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? యుద్ధ భూమిలో. ఇప్పుడు మందసం ఎవరు? దీన్ని ఎక్కడ పెడతా ఉన్నాం? ఏమవుతాం? చస్తాం. నో ప్రాబ్లం, డౌట్ లేదు ఇంట్లో. ఎందుకంటే ఎన్నిసార్లు గర్తించిన లోబడిన వాడు హఠాత్తుగా నాశనం. ఇప్పుడు హఠాత్తుగా నాశనం. హల్లెలూయా. మీరు ప్రార్థించండి, ప్రభువా మా పిల్లలు క్యారం బోర్డు లాంటి చిన్నపిల్లలు ప్రభువుని ప్రార్థించండి. ఏదో చిన్నపిల్లలకి సరదాగా ఇంట్లో అది వేరు, రూపాయల కోసం. రాత్రి 12, 1 గంట, 2, 3 నేను అంటాను, ఒరే వెధవా బైబిల్ తీసుకొని చదవరా, అప్పుడు వరకు నువ్వు వెధవా, అప్పుడు నీ బ్రతుకు మారుతుంది అంటాను నేనైతే. దేవుడి సన్నిధిలో బైబిల్ చదవడానికి ఎగవలకు మనసు రావట్లేదు, కానీ దేవాలయాన్ని తీసుకెళ్ళి సంతలో పెడతాం. గొర్రెలు కాసుకునే దావీదు చక్రవర్తిగా ఉన్నాడు. కారణం ఆయన దేవాలయాన్ని బాగు చేస్తూ ఉన్నాడు. పడిపోతుంటే మరల కడతా ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. క్యారం బోర్డు అనేది పిల్లలు ఆడుకోవడానికి, ఎంట్లో తిరగకుండా ఆడుకోవడానికి, చిన్నపిల్లలు ఇంట్లో ఆడుకోవడానికి, వ్యాపార కేంద్రం కాదది. జల్దీ ఫైవ్ పేటాకు అవన్నీ ఇవన్నీ ఒకటే చూడమే.
ఒక చెస్ ఆడుకుంటే నాలెడ్జ్ పెరుగుతుంది. అది జూదానికి ఆడుకోదు. హల్లెలూయా. పైగా ఒక మాట ఏంటంటే చూడండి, ఆ మాట కీర్తన 139, 23, 24. దేవా ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన దేవుడి సన్నిధికి వెళ్ళి? దేవా నన్ను పరిశోధించి. అదే ఆయన తెలియదా? నాకు తెలియదే నా హృదయం. కానీ దేవుడి దగ్గర ఏమడుగుతున్నాడు? నేను మంచిగా బుద్ధిమంతున్నా. దేవుడిని అడుగుతున్నాడు, దేవా నా హృదయాన్ని పరిశోధించు, నా ఆలోచన ఎలా ఉందో నువ్వు తెలుసుకో. ఒకవేళ నీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా నాలో ఉందేమో. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరి దృష్టికి యథార్థముగా కనబడు మార్గము కలదు, తొలగది మరణమునకు. అంతవాక్యం ఇచ్చేసి బాగా తీయడం చదవండి. సామెతలు తీయండి, చదవండి. ఎవరికి చదువులేవా? యవనస్తులు పోతులు పడడం కాదు, చదవాలి వాక్యాలు. చదవమ్మా జ్యోతి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తొలగని మరణమునకు. అది ఇంకొక మాట, ఒకని ఎదురు సరైనదిగా కనబడి మార్గము కలదు, మరణమునకు త్రోవుతాయి. హల్లెలూయా. నా దృష్టికి బాగానే ఉండొచ్చు, నేను బాగానే ఉన్నాను అనుకోవచ్చు, నాకు ఎవరికి చెప్పక్కర్లేదు అనుకోవచ్చు. నీకు ఎప్పుడూ చెప్పడం. దేవుడి సన్నిధికి మోకాలు వేసి, ప్రభువా నేను ఎలా ఉన్నా, నా మార్గము నా బ్రతుకు ఎదురు సరైనదిగా ఉందా లేదా అని అడిగినప్పుడు ఆయన చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని మనకు మనం చెప్పుకోకూడదు. స్తోత్రం. చదువుకి ఎక్కడికి తీసుకుని వెళ్తుంది అది? దావీదుకి భయం వేసింది. భయం వేసి అంటున్నాడు ఆయన, ఏమని? నన్ను పరీక్షించి తెలుసుకో, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడు, నిత్య మార్గమును నన్ను నడిపించు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? దావీదు నా హృదయానుసారమైన. దావీదు ఏమంటున్నాడు? నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా నా యందు ఉందేమో. అసలు ఆయాసకరమైన మార్గం ఏంటి? దేవుని ఆయాసం తెప్పించే మార్గం ఏంటి చెప్పండి? దేవునికి ఆయాసాన్ని తెప్పించే మార్గం ఏంటి? గాయాలను రేపడం కూడా ఏం చేస్తూ ఉంటుంది? ఆయాసాన్ని కలుగు చేస్తారు. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ రిఫరెన్స్ చెప్తాను. మలాకి 2వ అధ్యాయము 17 వచ్చిన ఒకసారి చూడండి. మలాకి 10 వార్త ముందు ఉంటుంది. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు, దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. నాగ చాలా మంది దేనితో దేవుని ఆయాస పెడుతున్నారట? మాటల చేత. ఏం చేత? మాటల చేత. ఏంటా మాటలు? ఏమండి, దేవుడు మాట ఉంటే మనం బాగుపడతామండి. ఏమండి, దేవుడు మాట వినలేని వాళ్ళే బాగుపడుతున్నారండి, వాళ్ళే సంపాదించుకున్నారండి, వాళ్ళే పెద్దోళ్ళండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేనేమంటున్నాను? దేవుడు మనల్ని చూస్తాడు, మనకి మంచి రోజులు. వాళ్ళేమంటున్నారు? ఏం మంచి రోజులు అండి, దేవుడు దేవుడు అని ఎడుతున్నాం కానీ మనకే ఇలా ఉందండి. దేవుడు నమ్ముకోలేని వాళ్ళే. చదవన్నమాట. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారు ఏందో ఆయన సంతోషపడును, లేక న్యాయకర్తయు దేవుడు ఏమాయను అని చెప్పుకున్న చేతనే మీరు ఆయన్ను. హల్లెలూయా. దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుందండి? దేవుడు అంటున్నాం కానీ దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుందండి అంటే ఎవరిని ఆయాసం చేస్తున్నాం? న్యాయకర్త ఏం చూస్తున్నాడు లేని న్యాయం ఆయన బాగున్నారు, సింపుల్గా నేషం. కానీ ఆయనకి ఏమైంది? ఆయాసం.
దేవునికి స్తోత్రం. నోరు ఉంది కదా, నాలుగు ఉంది కదా అని మనం ఎలా మాట్లాడకూడదు, ఎలా పడితే అలాగా మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 141 కీర్తన 5వ వచనం ఒకసారి. కీర్తన 141 5వ వచనం. అమ్మా, నీతిమంతులు నన్ను కొట్టను ఎంత మరి? 141. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయించున్నాను. దేవునికి స్తోత్రం. దావీదు ఏం చేస్తున్నాడట? నిత్యము ప్రార్థన చేస్తున్నాడట దుష్టులను బట్టి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దావీదు ఏమంటా ఉన్నాడు? నీతిమంతులు కొట్టుట నాకు అసలు నీ కొడుకు ఒప్పుకుంటారు, ఒప్పుకుంటారు, ఒప్పుకోరు. మా చిన్నడు చెప్తున్నాడు ఒప్పుకోమని. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఉపకారం అంటే ఏంటది? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు అంటే దైవజనుడు నీకు చేసే మేలేంటి? కొట్టడం. రెండో మాట ఏంటి? మరి మీకు కోపం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, దైవజనులు ఇచ్చేస్తున్నారు, రక్తం లేచిపోతున్నారు. ఇది భక్తి కలిగిన వాళ్ళు మాట్లాడే మాట. ఎంతవరకు ఎన్ని రకాల ప్రజలు చూసాం? ఎవరు? దేవుని కలిగిన ప్రజలు. ఆయన ఒక కుటుంబం చెప్పి ఈ మీద తమ్ముడే అంటిపోవాలి, 5 ఏళ్ళు అంటిపోవాలి. లేదు అకాంటుడు కాదు, 5 ఏళ్ళు అంటిపోవాలి. ఒరే తమ్ముడు పడుకున్నావా అనాలి మన తర్వాత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కలిగిన వారి జీవితం ఎట్లా ఉంటుంది? వారు ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేలులు వారు మర్చిపోరు, దేవుని వాక్యాన్ని దాటిపోరు. దేవుడు వారి జీవితంలో ఏం చేస్తా ఉన్నాడో, ఏం చేశాడో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారు. ఇతరులకు మేలు చేసేవారుగా ఉంటారు. ఇతరులు ఒకవేళ దేవుని మాట వినకపోతే వారి కోసం ఏడుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది మీరు చాలా విషయాలు చాలా మంది నేర్పించాలనుకుంటున్నారు, కానీ నేర్చుకునే వాళ్ళే లేదు. తెల్లవారుజాము ప్రార్థన కొత్తలని యవనస్తులు అందరినీ అనుకున్నాను, కానీ మీ అంత సోమరబోతులు ఎక్కడే లేరని నాకు అర్థమైపోతుంది. మీ అంత సోమరబోతులు ఎక్కడ లేరని నాకు అర్థమైపోతుంది. తల్లులు కూడా పిల్లలు లేపట్లేదు. మీ అమ్మాయి ఎన్ని గంటలు ఇస్తున్నాము? ఇవాళ 9:30. సిగ్గేయట్లేదా నీకు? మీ ఆయన బెడ్ తీసుకుని కొట్టలేదా? ఏరా సిగ్గేయట్లేదా? మీ అమ్మ భలే వంక చెప్పింది మా అబ్బాయికి జ్వరం అని. ఆ ఏమో పెళ్లి చేద్దాం. ఏరా ఫోన్ పని చేయట్లేదా? ఎక్కడ సంగతి అవుతున్నారో తెల్లవారుజాము ప్రార్థన లేకుండా పోరం పోకుండా. సిగ్గులు ఎవరో ఎన్నిసార్లు చెప్పినా? బలం తగ్గిపోయిన దేవుడికి అక్కర్లేదురా. సైతాన్ని గట్ట 35 సంవత్సరాలు దాటిన అక్కర్లేదట. ఎవరు అక్కర్లేదు? 35 దాటితే సైతానికి అక్కర్లేదట. ఎందుకని? బీపీ షుగర్ వచ్చేసి నాగమని చేస్తాడని. హల్లెలూయా. సైతానికి అక్కర్లేదట. ఎక్కడ తరచు తరచుని బైబిల్ సెలవిస్తూ ఉంది, యవన కాలంలో కాడి మోటి నరునికి. ఇప్పుడు మేరమ్మ మహిమనండి కాడి, జ్యోతమ్మ మహిమనండి, ఇద్దరిని ప్రార్థనకు అప్పగించే మహిమనండి కాడి. మీకేం తెలిసింది మా బాధ? మీరు కూడా అర్థం చేసుకుని అందరూ తీసేస్తారు. వాళ్ళు ఇప్పుడు వచ్చేసి నేను లాగేస్తున్నాయండి. ఏదో బాధ వల్ల మీ బాధకుండా కల వస్తున్నాను. ఇస్తాడు కోటికి దేవుడు. వద్దా? వద్దప్పుడు మరి మాట వినాలి. ఏంటి మాట విన్నానంటే మాట బాధగా ఉంది, కానీ కొడతాడంటే వద్దంటారండి. నేను కొట్టమే మళ్ళీ
హల్లెలూయా. ఆయన మాట సెలవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండము 28:47. మాట చదవండి ఇంకొకరు. చదువురా, చదువు చదువు చదువు. ఆడు ఆమోసులు చదువుతున్న కంగారు పెడుతున్నాడు. చదువు 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 చదువు. ఆడు కంగారు పెడు చదవరా. కళ తెలియనా? చదువు గట్టిగా. నీవు సర్వ సమృద్ధి కలిగి నీవు సంతోషంతోను హృదయానందంతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడు కాలేవు. ఎప్పుడు కావాలి దాసుడు? ఏమీ లేదు, ఏమీ లేదు. తినడానికి తిండి లేనప్పుడు, ఉండడానికి ఇల్లు లేనప్పుడు, కట్టుకోవడానికి బట్టలు లేనప్పుడు దేవుడు మాట మీద అంతే కదా. కానీ అక్కడేమంటా ఉన్నాడు, నువ్వు ఎప్పుడు దాసుడు కావాలంటే నీకు అన్నీ ఉన్నప్పుడు దాసుడు కావాలి. హల్లెలూయా. తినడానికి తిండి ఉన్నప్పుడు, కట్టుకోవడానికి బట్టలు ఉన్నప్పుడు, తిరగడానికి కాలు ఉన్నప్పుడు, హల్లెలూయా, నువ్వు లక్షణంగా ఖర్చు పెట్టినప్పుడు అప్పుడు నువ్వు ఎవరికి దాసుడిగా ఉండాలి? ఇక్కడ కొన్ని విషయంలో నేను చెప్తున్నాను. ఒకవేళ ఈ రాత్రి ఏమైనా ఎవరికైనా ఒక 50 లక్షలు ఆస్తి వస్తే ఆమె అన్నది పొద్దున ఉంటారో ఉండదు తెలియదు. ఇప్పుడు చెప్తున్నాను, ఎందుకంటే రాత్రి అంతా ఆలోచించేస్తారు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఇలా మాట్లాడికి వచ్చారు. అదే ఖర్చు పెట్టడం తెలాలి కదా. ఖర్చు పెట్టడం తెలాలి కదా. దేనికి ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి? స్తోత్రం చెప్పు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకవేళ నాకు వచ్చేయండి, నాకు 100 కోట్లు వచ్చింది అనుకో, అనాథ ఆశ్రమం, చిన్నపిల్లల ఆశ్రమం, వృద్ధుల ఆశ్రమం ఏమి కట్టండి. నా కరెక్ట్ కాదు, ఐఎమ్ ద పాస్టర్. హల్లెలూయా. ఆశ్రమాలు పెట్టుకుంటే ఎప్పుడు పెట్టేది? హల్లెలూయా. చిన్నపిల్లలు పోసి అది ఇప్పుడు పెట్టేది. నా డ్యూటీ అది కాదు. ఆ డ్యూటీ కోసం నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరైనా ఎడ్యుకేట్ చేసి దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉంటే వారి చేత ఒక స్కూల్ ఓపెన్ చేయించాలండి. హల్లెలూయా. అనేకులకు ఉపయోగపడాలని ఆలోచన చేస్తున్నాను. మన చదువులు డిగ్రీ చదువుకుని అన్నట్టే. హల్లెలూయా. పార్వతి అడిగింది, పాస్టర్ గారు ఏదైనా సేవ చేసి పని నాకు ఏమైనా చెప్పండి, ఉద్యోగం రాను. ఉదయం పెరిగింది, దేవుడు ఏం చేసాడు? సేవ చేసి ఉద్యోగం ఇచ్చాడు. కొన్నిసార్లు నిద్ర కూడా లేకుండా తోలు తీసేస్తాడు. స్తోత్రం. ఎవరికి ఏ మైండ్ ఉందో ఆ మైండ్ ఆయన చేస్తాడు. స్తోత్రం. పని నేను చెప్పలేదు కానీ ఆయన చెప్పాడు. నేను పని చేయాలని కోరుకుంది పని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా కాదండి, ఫ్యాన్ కింద కూర్చొని అలా రాసే ఉద్యోగం నెలకు బాగా చేస్తాను. ఫ్యాన్ కింద కూర్చొని రాసే ఉద్యోగం. హల్లెలూయా, హల్లెలూయా. తప్పనిసరిగా ఇస్తాడు. మరి దానికి తగిన బుర్రని ఉండాలి కదా. నీకు శ్రాదాయిగా రాదు. మొన్న ఒక అమ్మాయిని ఆల్రెడీ ఇంటర్మీడియట్ అమ్మాయి, ఆల్రెడీ నుంచి గురుకుల వరకు రాయమన్నాను. ఇంటర్మీడియట్ అమ్మాయి, మన చర్చిలో అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. రాసింది పాపం. మహా అయితే 10 తొప్పులైనా ఉంటాయి. ఆల్రెడీ నుంచి 50 వరకు 10 తొప్పులు అంతకంటే ఎక్కువ ఉండవు. అన్న తర్వాత ఇది అంటే ముందుది వెనకది ముందుది ఏంటిదంటే ఈ అక్షరం ఏంటని అడిగాను. ఈ అక్షరం ఏంటి, దీని పేరేంటంటే మరి ఎలా రాశావు? అప్పుడు రాసిన గుర్తు పెట్టి రాసిన కన్నా అక్షరం ఏంటవుతుంది. ఇంటర్మీడియట్ ఈడియట్ ఏం కాదు, అక్షరాలు
రాసేసింది, వెనక ముందే రాసేసింది, కానీ అక్షరం కాదు. ఎందుకంటే చిన్నప్పుడు గుర్తుండిపోయింది. అలాంటి ఈడేట్లు ఎంతమంది ఉన్నారు. స్తోత్రం. మా ప్రభా నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం చెప్పమని అడిగారు ఒకసారి. నేను 10th పాస్ అవుతున్నాను. ఏంటో అద్భుతమట. ఎందుకని అసలు ఆ 10th తెలుగులో రాయబండి ఎలా రాయాలో తెలియదు. అది కాదు, కానీ ఎలా తిడతా ఉంటే మరి సిగ్గొచ్చిందో మరి ఏమైందో నాకు తెలియదు. కానీ ప్రార్థన చేసేసిందండి, ప్రార్థన చేసేసింది. ఉపవాసం ఉందో ఏముందో తెలియదు, కానీ బైబిల్ చదివేస్తుంది. నాకే పొరపాడైంది. ఇట్లా 10th ఎలా రాసింది తెలియదు, బైబిల్ ఎలా చదివేస్తుంది అనుకున్నాను. ఎప్పుడైతే బైబిల్ చదువు వచ్చేసిందో ప్రార్థన మానేసింది అనుకున్నాను. అది కూడా అక్కడ అది ఇంగ్లీష్ కూడా వచ్చేసింది. చాలా మందికి నేర్పించాలనుకున్నాను ఇంగ్లీష్. అంటే నాకు అంత ఇంగ్లీష్ రాదు, కానీ చదవడం రాయడం నాకు వచ్చి కాబట్టి అదే నేర్పిన వాళ్ళు డెవలప్ అవుతారు అనుకున్నాను. అరే నీకంటే పని లేదురా, మాకు పని లేదు అనుకున్నామని రావడం మంచిది. స్తోత్రం. పని పట్టులే నేనే, అంతే కదరా. స్తోత్రం. హల్లెలూయా. ఆడేటరా మీ అన్నయ్య, అంతే కదరా, నేనే కదరా ఖాళీ. స్తోత్రం చెప్పు. మళ్ళీ చదువుతామన్నమాట. నేను చదువుతున్నాను. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషంతోనూ హృదయానందంతోనూ నీ దేవుడిని యెహోవాకు నీవు దాసుడు కాలేదు. అంటే మనం ఎప్పుడు దాసులు కావాలంటే అన్నీ ఉన్నప్పుడు దేవుడికి దాసులు కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమైనా ప్రార్థన కాలేదు అప్పుడు ఖాళీ ప్రార్థన అనగలం తెలియదు. నేను తప్పు మాట్లాడిన ప్రార్థన రాలేదని అడిగితే నీకు అంత సరుకుడా అంత ఖాళీ ఉన్నారు. ఇలా చెప్తావు మా కుదరతో సరికి చచ్చిపోయారు చాలామంది. నీవు సాగుకుండా ముందుకు కాదు. స్తోత్రం. హల్లెలూయా. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషంతోనూ హృదయానందంతోనూ నీ దేవుడిని యెహోవాకు నీవు దాసుడు కాలేదు కనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోకములతోనూ యెహోవా నీ మీదకి రప్పించు నీ శత్రువులకు దాసుడు నువ్వు. దేవుడికి డబ్బులు ఉన్నవాళ్ళు, నీళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు, మంచి బట్టలు ఉన్నవాళ్ళు, మంచి ఇల్లులు ఉన్నవాళ్ళు, పొలాలు ఉన్నవాళ్ళు, 10 మందికి భోజనం పెట్టగలిగిన వాళ్ళు ఏమైపోతారట? పనికి మానవులు అయిపోతారట. శత్రువు కాడి కిందకి వెళ్ళిపోతుందట. ఏంటి కారణం? నువ్వు దేవుడికి నువ్వేం కాలేదు, దాసుడు కాలేదు. మనం బాగుండాలి, బాగుపడాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఉన్నప్పుడు లేనప్పుడు మాత్రమే కాదు, లేనప్పుడు ఎంతగా ఉన్నామో ఉన్నప్పుడు దానికి రెట్టింపుగా దేవునికి లోబడినప్పుడు నీ ఆశీర్వాదం చూసిన వాడికి నడేయగలరు. ఆశీర్వాదం నీ ఆశీర్వాదం చూస్తుంది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీవు నీ దేవునికి లోబడినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించే ఆశీర్వాదం నేను ఎక్కలేనంత హల్లెలూయా. నీకు చదువు ఉందా లేదా, జ్ఞానం ఉందా లేదా, తెలివితేటలు ఉన్నాయా లేవా, ఏమని తప్పలేదు. దేవునికి స్తోత్రం పడు. ఆయనకు కావాల్సింది ఒకటే, నీవు ఆయనకు దాసుడు అయ్యవా లేదా, నీవు ఆయనకి దాసురాలు అయ్యవా లేదా, అంతే కావాలి. ఇంకేం అక్కర్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మధ్యలో కులాన్ని పట్టుకొని ఏలాడినా, మతాన్ని పట్టుకొని ఏలాడినా, బంధువులు పట్టుకొని ఏలాడినా నీ నాశనం నువ్వే చేసుకుంటావు. దేవుని దగ్గర కులం లేదు, దేవుని దగ్గర మతం లేదు, దేవుని దగ్గర బంధువులు లేదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నీ బంధువుల నుంచి, నీ దేశం నుంచి, నీ తల్లిదండ్రుల నుంచి బయటికి రా. ఎక్కడ రమ్మన్నాడు? నీ దేశం, నీ బంధువులు. అంటే ఇప్పుడు నీకు ఎవరు తల్లిదండ్రి? బంధువు ఎవడు? దేశం ఎవడు? నిన్నే ఒక దేశంగా చేస్తాను అంటున్నాడు. నువ్వు బయటికి రా, నిన్నే ఒక దేశంగా చేస్తాను అంటున్నాడు.
ఏమ్మా మరి ఏంటి సంగతి? ఏం చెప్పాలి వీడికి? పొట్టి తినట్లేదు. ఏదో చెప్పారు. ఏం చెప్తాం? వచ్చేసాం ఈలోగా నువ్వు రాలిపోతే లేదు. నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు. నువ్వు బ్రతుకు అని చెప్పాడు. నువ్వు నాతో ఉంటావు అని చెప్పాడు. నువ్వు నాతో కూడా ఉంచుకుంటానని చెప్పాడు. నేను కూర్చున్న సింహాసనం మీద నాతో కూడా నువ్వు జయిస్తే నాతో కూడా ఉంటావని చెప్పాడు. ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఎవరు చూస్తున్నాం? పెంట అబ్రహాముని ఏ పెంట అయితే విడిచి రమ్మన్నాడో ఆ పెంటనే మనం చూస్తాం. అలే పెంట నుండి దీనులను దరిద్రులను పైకి లేవనెత్తాడు. పెంటలో నుంచి అబ్రహాం లేవనెత్తడానికి దేవుడు రమ్మన్నాడు, లేవనెత్తాడు. మనల్ని కూడా అలాగే పిలుస్తున్నాడు. నువ్వు బయటికి రా అంటున్నాడు ఆయన. నువ్వు నా కోసం ప్రత్యేకంగా ఉండంటున్నాడు ఆయన. అసలు మనం ఏం కోల్పోయాం? ఉన్న స్థలమే కోల్పోయాం. ఎందుకు ప్రభువు నమ్ముకున్నాము? ప్రభువు మన పట్ల దేవుని ఉద్దేశం ఏమిటో కూడా మనం తెలుసుకోలేకపోతా ఉన్నాం. లేదండి, నా పట్ల దేవుని ఉద్దేశాన్ని తెలుసుకున్నాను కనుక నేను ప్రయాణం చేస్తున్నాను ఒకసారి. అసలు ఈ ప్రయాణమే గుర్తులేదు. మనకేం గుర్తులేదు? ప్రయాణమే గుర్తులేదు. ఇంకా బాప్తిసం పొందిన వాళ్ళు పిల్లలు ఉన్నారంటే అటు బాప్తిసం పొందిన వాళ్ళు కూడా ఏం మర్చిపోయారు? ప్రయాణం స్టార్ట్ అయిన విషయం మర్చిపోయారు. అక్కడే మర్చిపోయారు. హల్లెలూయా. ప్రయాణం మర్చిపోయిన పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకసారి మార్చదేమో. మళ్ళీ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదివేయండి. నేను ఆపేస్తున్నాను. అమ్మయ్యా, ఒక్క నిమిషం. నీకేం నా చెయ్యి ఎప్పుడు చదువుతుంది? చాలా గట్టిగా చదువుతుంది. శంకినా చదువు. సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును ఆగండి. ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడు? దేవుడు ఎందుకు నీకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు? నిన్ను పిలిచాడు, నీకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు అడగాలి, నన్ను ఎందుకు పిలిచావు ప్రభువా? నాకు ఎందుకు పరిశుద్ధాత్మని ఇచ్చావు? నా పట్ల నీ ఉద్దేశం ఏమిటి అని అడగాలి. ఎంతమంది అడిగారు? నేను అడిగాను. ఈ బైబిల్ వాక్యం చదివిన మార్చేవు కదా ప్రభువా, అసలు నా పట్ల నీ ఉద్దేశం ఏంటంటే దైవజనుడు చెప్పాడు, యు ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ అన్నాడు. అంతే ఆయన. నేను ఆయన్ని అడగలేదు. ఆయన్ని నేను మనసులో అనుకుని ఆ భోజనాలు వడ్డిస్తున్నాను. అలా భోజనాలు వడ్డిస్తా ఉన్నాను. భోజనాలు వడ్డిస్తామంటే వాసు గారు దైవజనుడు ఇష్టపడి అన్నారు, యు ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఏమన్నారు గారు? ఆయన కొత్తగా పరిచయం, ఆయన బస్తీకి వస్తున్నారు. వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి వెళ్తే ఆయన అన్నాడు, యు ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరిని అడిగాను? ఎవరు సమాధానం చెప్తున్నారు? నా పట్ల నా కోసం ప్రార్థన చెప్పారా? స్తోత్రం. ఆయన ప్రతి వారి పట్ల కూడా ఒక సంకల్పాన్ని కలిగి. హల్లెలూయా, హల్లెలూయా. అతని పట్ల నీ సంకల్పం
ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. నువ్వు గుడ్డిగా ఇక్కడికి రాలా, దేవుని ఏర్పాటులో ఉన్నావు కనుకనే దేవుడు నీకు పరిశుద్ధాత్మనిచ్చాడు. నువ్వు దేవునికి కావాలి. పెళ్లి చేసుకుని పిల్లలు కనడానికి కాదు, ఉద్యోగం చేసుకుని తిరగడానికి కాదు, లోకంలో అనుభవించడానికి కాదు. టిక్ టాక్ సెల్ఫీలు తీసుకుని ఊరి మీద పడడానికి కాదు, చెడిపోవడానికి కాదు. దేవుడు నేను ఏర్పాటు చేసుకుంటా. నువ్వు దేవునికి కావాలి. పుట్టినింట్లో ఉన్నా, మెట్టినింట్లో ఉన్నా, నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తి దేవునికి. అది పుట్టినిల్లే కావచ్చు, నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తి పుట్టినింట్లో. దేవుడు అబ్రాహాముతో చెప్తా ఉన్నాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులు విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి వెళ్ళు. ఏదో పుట్టిగా నువ్వు నమ్ముకోలేదమ్మా. నీ పట్ల ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. నీ ద్వారా కొన్ని వందల మంది రక్షింపబడాలని దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. నువ్వు గయ్యాలివని తెలుసు, నువ్వు పక్క బూతులు మాట్లాడేదాని అని తెలుసు, బూతులు మాట్లాడేవాడు అని తెలుసు, నువ్వు బాగుపోవని తెలుసు, మనం పనికి మాలని దేవుడికి తెలుసు, మనం కాలు మన ఇంట నిలవదని తెలుసు, మన చెవులు గోడతట్టు ఉంటాయని దేవుడికి తెలుసు. అన్ని తెలుసాయి. కానీ నువ్వే ఆయన కావాలి. నువ్వు గయ్యాలివే, గయ్యాలి దానివే. నీ నోట మంచి మాట ఏదయో అన్ని పనికివాని మాట. కానీ నువ్వు దేవుడు కావు. నిన్ను మార్చాలని దేవుడు కాదు. నీలో ఏదో మంచితనం, నీ నోరు చెడ్డాలైనా, నీ బుద్ధి చెడ్డాలైనా, ఏదో మంచితనం నీలో దాగి ఉంది, ఏదో మంచితనం నీలో దాగి ఉంది. దానిని బట్టి దేవుడు మనం చూసుకోవచ్చు. నిజానికి మనం మంచోడు కాదు, మనకి తెలుసు. కానీ ఏదో ఒక మంచితనం మనలో, అందుకే దేవుడు ఏర్పాటు చేస్తాం. మనం ఎప్పుడు మంచినే చూస్తాం, చెడ్డలే చూస్తాం, మంచి చూడం. ఆమె ఎలా తిప్పుదామా, ఎలా తిప్పుదామా, ఎలా తిడదామా, ఎలా తిడదామని చూస్తాం. కానీ దేవుడు మనలో ఉన్న మంచిని చూచి మనలో ఆయన బిడ్డలతో కాల్చి, మనలో చెడు తొలగించి ఆయన బిడ్డలుగా ఉంచాలని దేవుడు. దేవుని ప్రేమ చురుకునుగా చూడవలసిన, దైవజనుడి ప్రేమ చురుకునుగా చూడవలసిన. దైవజనుడు అందరినీ సమానంగా ప్రేమించాలి. అలా ప్రేమించిన దైవజనుడు నాశనం అవ్వదు కాదు. ఒకవేళ నేను మీ పట్ల అలా ఉంటే నేను నాశనం అవ్వదు కాదు. నిశ్చయంగా మిమ్మల్ని ప్రేమిస్తున్న దైవజనుడు ఒకవేళ ఏది ఏమైనా అది నేను దేవుడికే ఇచ్చుకున్నాను. మీకున్న స్వార్థం, మీకున్న అసూయ నాకు లేదు, మీకున్న కొనుగోలు నాకు లేదు. నేను దేవుడి చేత దూరపడుతుంది, దేవుడి చేత ఏర్పాటు చేయలేదు. నా మాట నేను నొప్పి కలిగించచ్చు, నాకు నా సమయాన్ని మార్పు చేయలేదు. ప్రభు దగ్గర అడుగు కనికరించినారు. ప్రభావాన్ని కనికరించిన ప్రభువుని అడుగు, ప్రభు దగ్గర క్షమాపణ అడుగు, ప్రభు దగ్గర క్షమాపణ అడుగు, ప్రభువుని క్షమించుకున్నాడు. మన ప్రవర్తన సరిగా లేకపోతే మన పిల్లలు పాడైపోతారు. మన ప్రవర్తన సరిగా ఉన్న దేవుని ఎరిగిన మన ప్రవర్తన, సీనియారిటీ పెరిగిన మన ప్రవర్తన. నీ ప్రయాణం గుర్తుందా, మర్చిపోయేవా? ఎవరు మర్చిపోతారో వారు నిష్ఫలులు, పనికి రాని వారు, పనికి మారిన వారు ఉంటారు. ప్రభు దగ్గరికి నువ్వు వచ్చిన ఉద్దేశం మర్చిపోతే, ప్రభుని వడగకపోతే, ప్రభు నా పట్ల నీ ప్రణాళిక ఏంటి అని వడగకపోతే నీకు దర్శనం ఉండదు, నీకు గురువుడు. గురువుని జీవితం జీవించుతామా సహోదరుడా?
గురిలేని జీవితాన్ని జీవించొద్దు. సహోదరుడా, గురిలేని జీవితాన్ని జీవించొద్దు. ఇక్కడే పుట్టానండి, ఇక్కడే చేస్తానండి, నీలాంటి వాడికి దేవుడు అసహ్యం. నువ్వు భరించాలి, దేవుడు నువ్వు భరించాలని నీ గొప్ప ప్రారంభం ఇచ్చాడు. ఎవరైనా ఒకరు వాక్యం భరించినట్టు లక్ష్యం ప్రారంభించాలి.